చదువుకునే గురువులను గౌరవించండి. ఒక బాధ్యతగా మీ అమ్మానాన్నలు మీ పైన పెట్టుకునే ఆశలన్నీ నిర్వర్తించండి. ఇంతంత వేలు ఫీజులు కట్టి మిమ్మల్ని ఎందుకు చదివిస్తున్నారు అది మైండ్లో పెట్టుకోండి. ఇంకోటి, మొబైల్స్కి దూరంగా ఉండండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఫోన్ ఉంటుంది. మీకు ఫోన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు మీరు, కాబట్టి దాన్ని దూరంగా పెట్టండి. 10th క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు రేపు March 18th రాసేవాళ్ళు, మీరు ఈ కొద్ది రోజులన్నా కొంచెం బాధ్యతగా చదువుకోండి, కొంచెం మంచి మార్కులన్నా వస్తాయి. కాబట్టి ఈ సక్సెస్కి గత సంవత్సరం దాకా వచ్చిన విజయాలన్నింటిలో కూడా మనకి సహకరించినటువంటి మన టీచర్స్ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా కిరణ్ సారు కృషి ఎలా ఉందో మీకు ఆల్రెడీ తెలుసు. మ్యాథ్స్ సార్ కూడా చాలా కష్టపడ్డారు ఈ సంవత్సరం. ముందు బ్యాచ్లతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒక 1 వీక్ నుంచి సార్ పెద్దగా రావట్లేదు, కానీ అంతకు ముందంతా కూడా మీకు అందుబాటులో ఉన్నారు సార్. ఇంకా గోపి సార్ కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరు వాళ్ళ వల్ల ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేశారు. కాకపోతే పిల్లల్లో ఈ సంవత్సరం సరిగా యూజ్ చేసుకోలేదు. కాబట్టి చదువుకోండి. మీకోసమే చెప్పేది ఏది కూడా. ఇక్కడ ఎవరిపైన ఎటువంటి కల్మషాలు అనేవి ఉండవు. మాకు పిల్లలంటే అందరూ ఒకటే ఉంటారు, కొత్తోళ్ళు పాతోళ్ళు అలాంటివి ఏమి ఉండవు. దయచేసి ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, మీ జీవితాలను మంచి మార్గంలో పెట్టుకోండి. మీ అమ్మా నాన్న చెప్పింది వినండి, బాగా కష్టపడండి. ఉద్యోగాలంటే మనం అనుకున్న అంత ఈజీగా ఉద్యోగాలు రావు, చాలా హార్డ్ వర్క్ చేయాలి. కాబట్టి ఈ సందర్భంలో లాస్ట్ ఇయర్ టాప్ 5 స్టూడెంట్స్కి ఇప్పుడు గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరొకసారి కృతజ్ఞతలు.